మన సంఘంలో ఎంతమంది ఎడ్యుకేషన్ ఉన్నారు, ఎంతమంది బిలో పవర్టీ ఉన్నారు, ఎంతమంది హయ్యర్ క్వాలిటీస్ ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది పేదరికంలో ఉన్నారు. మన కులవృత్తి ఎక్కడికి పోతుంది? మన కులవృత్తి చేసేవాళ్ళు ఎంతమంది? ఒకవేళ చేసి ముందుకు వస్తున్న వాళ్ళు, వాళ్ళకు ఆర్థిక సహాయము లేని వాళ్ళు ఎంతమంది? మరియు ఇంకేమైనా ఈ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి సంపాదించాలని, జీవనోపాధి నా కుల వృత్తి నేను చేస్తూ అందరికీ నా కుల వృత్తి యొక్క చాటి చెప్పాలని కొంతమందికి తాపత్రయం ఉంటుంది. కానీ వాళ్ళు ముందుకు పోలేకపోతారు, వాళ్ళకి ఆర్థిక వనరులు లేకపోతుంటాయి. మన సంఘం తరఫున అలాంటివన్నీ గుర్తించి మనం గవర్నమెంట్లో మన ఎడ్యుకేషన్ పర్సెంట్ ఇంత ఉంది, మన ఎంప్లాయీలు ఇంతమంది ఉన్నారు, మేము చదువుకొని మాకు ఉద్యోగాలు రాని వాళ్ళం మేము ఇంతమంది ఉన్నాం అని మనము మన కులం నుంచి, మన గాన్ల సంఘం నుంచి ప్రతి ఒక్కటి నివేదిక మనము ఎక్కడ ఇవ్వాలి? మనం గవర్నమెంట్కి ఇవ్వాలి. అందుకనే సంఘము యూస్ఫుల్ అవుతుంది. ఆ సంఘం తరఫున ఒక లెటర్ మనం రాసి ఇచ్చినాం అనుకో, మనకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఆర్థిక వనరులు ఇవ్వడం కానీ, లేకపోతే మన సంఘానికి ఏదైనా మన కులవృత్తికి హెల్ప్ చేయడం కానీ అలాంటిది మనం సాధించుకోవచ్చు అని నేను అంటున్నాను. మనము గవర్నమెంట్ మనకి ఎలాంటి ఆర్థిక సహాయం చెయ్యదు. ఆర్థిక సాయం ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. అటు ఎస్సీ వాళ్ళు బాగుపడుతుండ్రు, ఇటు ముస్లిమ్స్ బాగుపడుతుండ్రు, అటు ఉమ్మడి ఏంది వాళ్ళు మొన్న వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసిండ్రు. ఏంది అది ఏదో క్యాస్ట్, అటు ఎస్సీ వాళ్ళు, ఇటు ముస్లిం వాళ్ళు, అటు అదేంది ఎస్టీ వాళ్ళు అందరికీ కొన్ని కోట్ల విరాళాలు, భూములు ఇస్తుండ్రు. మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? మనం ఎందుకు ముందుకు పోకూడదు? మనం ఏం సాధించుకుంటున్నాం? ఒక అక్కడక్కడ గుంటూరులో అదేంది సంక్షేమ సంఘం స్థాపించిండ్రు, మళ్ళీ అదేంది వనభోజనాలది ఒక సంఘం స్థాపించిండ్రు. అక్కడక్కడ హాస్టల్స్, అక్కడక్కడ మనము అదేంది తీర్థయాత్రలకు పోయినప్పుడు అక్కడ మనం బాస్ చేయడానికి, మనం ఉండడానికి అక్కడక్కడ ధర్మసత్రాలు స్థాపించిండ్రు. మనం కూడా ఉమ్మడి జిల్లా నుంచి ఏదైనా మనము నివేదిక గవర్నమెంట్కి అందించి మేము ఇంతమంది ఉన్నాం, మా జనాభా ఇంత ఉంది, మేము బీపీఎల్లో ఇంతమంది ఉన్నామని మనము గవర్నమెంట్కి తెలుపుకుంటూ మనం ఏదైనా భూమి సాధించాలి. ఆ భూమి సాధించి ఏదైనా మనము కట్టుకొని లేని వాళ్ళకు అట్లా ఇవ్వడం కానీ, ఏదైనా ఆర్థిక సాయం చేయడం కానీ. మనం పెళ్ళిళ్ళు అవుతుంటాయి, కొంతమంది పేదరికంలో ఉంటారు, నేను పేదరికం నాకు సహాయం చేయండి అని ఎవరు చెప్పరు. మనమే గుర్తించాలి. మనమే గుర్తించి తాలిబొట్టు కానీ, మెట్టెలు కానీ అట్లాంటి ఏది వాళ్ళకి మనకు తోచిన సహాయం, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నది, వాళ్ళకి ఏదైతే వాంటెడ్ ఉంటుందో అలాంటి సహాయాలు మనము వాళ్ళకి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొన్న ఉమ్మడి అదేంటి వరంగల్ జిల్లాలో ఉమెన్ అసోసియేషన్ ఏర్పడ్డది. అదే తెలుకల గాన్ల అనుకుంటా. అయితే మన దేవగాన్లలో ఎవరు పిలవలేరంట. నాకు తర్వాత తెలిసింది ఎవరిని ఇన్వైట్ చేయలేదంట. వాళ్ళు మనకి ఇన్వైట్ చేయకుండా వాళ్ళు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసుకుంటారు. అయితే మన వాళ్ళు ఏమన్నారు, అక్కడ రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసుకుంటారు, మన దేవగాన్లలో ఒక్కరిని కూడా పిలవలేదు అంటే మనం కూడా యూనిట్ మనది చాటి చెప్పుకోవడానికి కొంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. 8వ నెల 11వ డేట్ ఏమో ఏర్పాటు చేసుకున్నాము. అప్పటి నుంచి అది ఇంకా ఏం ప్రోగ్రామ్ ముందుకు పోలేదు, రిజిస్ట్రేషన్ కూడా పోలేదు. మనము అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉమెన్ ఎంప్లాయీలము ఇంతమంది ఉన్నాము, మేము మెంబర్షిప్ చేసుకొని, ఆడవాళ్ళు మెంబర్షిప్ చేసుకొని మేము కూడా ఇంతమంది ఉన్నామని మనకి ఏవైనా ఆర్థిక సహాయం సాధించి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత మన ఉమెన్స్కే ఉందని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్తీక వనభోజనాలు ఏడుపాయల దుర్గమ్మ వనభోజనాలు ఏడుపాయల దుర్గమ్మ ఆధీనంలో జరుపుకుంటున్నాము. మరియు ఆ శివయ్య 3 కళ్ళు, ఏడుపాయల దుర్గమ్మ 2 కళ్ళు పంచభూతాలుగా మన సంఘాన్ని కాపాడాలని, మన యూనిటీని స్ట్రెంథన్ చేయాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.